ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఒక చిన్న పని చేయండి. శ్రీరామనవమి. ఈరోజు సాయంత్రం మీరు కుటుంబ పరివారంగా ఎక్కడైనా సరే మీరు ఉంటున్న ప్రదేశంలో రామాలయానికి దర్శనం చేసుకోండి. ఒకవేళ రామాలయం లేనివారు ఖచ్చితంగా హనుమత్ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా ఎవరికైనా పేదవారు ఉంటే దేవాలయ ప్రాంగణంలో అడుక్కునేవారు ఉన్నా సరే వారికి దానం చేయండి. ముఖ్యంగా మీరు సాయంత్రం 6 గంటల దగ్గర నుండి 6:45 మధ్యలో మీరు ఈ సంవత్సరంలో వచ్చే రాబోయే విపత్తులన్నిటి నుండి బయటపడడానికి ఈ మంత్రాన్ని మీరు ఒక 45 నిమిషాల పాటు మనసులో మనోజపం చేయండి. ఓం రం ఓం రం రామాయ నమః. మరొకసారి చెప్తాను. ఓం రం ఓం రం రామాయ నమః. ఈ మంత్రం ప్రకృతిలో ఉన్న దుష్టశక్తులన్నిటినీ కూడా ఎదిరించి మీకు రక్షణ కలగజేసే మంత్రం. ఈ మంత్రాన్ని మీరు ఎవరైతే ఈరోజు సాయంత్రం 6 నుండి 6:45 మధ్యలో చేస్తారో వారికి ఈ సంవత్సరం మొత్తం అంటే రాబోయే రామనవమి వరకు కూడా ఎటువంటి ఆపదలు ఇబ్బందులు మీకు ఎదురవుతున్నప్పటికీ కూడా వాటి నుండి బయటపడే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా ఆ పరమాత్మ మీతో పాటు ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాడు. ఈ మంత్ర జపం చేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నత చెంది మీ మనోవాంఛలన్నీ కూడా నెరవేర్చుతాడు. ప్రయత్నపూర్వకంగా సాయంత్రం ఈ మంత్రం చేయండి. అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు కోరుకునేవారు, కుటుంబంలో సౌఖ్యము సంతోషముగా ఉండాలనుకునేవారు, వ్యాపారము వ్యవసాయము వృద్ధిలోకి రావాలనుకునేవారు, ఉద్యోగము చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఉద్యోగంలో మంచి ప్రమోషన్ తెచ్చుకునేవారు అనుకునేవారు ముందు సంకల్పం చెప్పుకొని ఈ మంత్ర జపం చేయండి. ఈ మంత్ర జపం నియమం ఏంటంటే నెలసరి ఉన్నవారు చేయవద్దు. కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు ఎవరైనా ఈ మంత్ర జపం చేయవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేయండి. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.